స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 15వ అధ్యాయం 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. ఎలా చదవాలో చూద్దాం. శరీరం యద వాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీ త్వైతాని. యా ముందు వచ్చిన సున్నాని ఎప్పుడు ముక్కుతో పలకాలండి. సంయాతి వాయుర్గంధాని వాశయాత్. మరొకసారి పూర్తి శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. దీని అర్థం ఏంటో చూద్దాం. అర్జున, దేహాంద్రియాది సముదాయం మొత్తానికి అధిపతి జీవుడే. అతడు ఒక క్రొత్త స్థూల శరీరంలోకి ప్రవేశించేటప్పుడు వెనుకటి స్థూల శరీరంలోని ఇంద్రియాలను వెంట పెట్టుకొని ప్రవేశిస్తాడు. అలాగే ఒక స్థూల శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఈ 6 ఇంద్రియాలను వెంట పెట్టుకునే వెళ్ళిపోతాడు. అడవిలో గాలి వీస్తున్నప్పుడు ఆ గాలి మొదటి పువ్వును అక్కడే వదిలిపెట్టి దానిలో ఉన్న పరిమళాన్ని మాత్రం తీసుకొని మరో పువ్వులోకి వెళుతుంది. ఈ ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది. జీవుడి ప్రయాణం కూడా ఇంతే అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.